హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రత పరిచయం, పూజా ప్రాముఖ్యత, పూజా విధానం, అవసరమైన సామాగ్రి, సత్యనారాయణ స్వామి వ్రత కథ, సత్యనారాయణ స్వామి పూజ ద్వారా కలిగే లాభాలు తెలుసుకుందాం. మొదటిగా పరిచయం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది విష్ణుమూర్తి ఆరాధనలో ఒక ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతం ద్వారా భక్తులు శ్రీహరిని ఆరాధించి ఆయన్ను సత్యరూపునిగా, దయామయునిగా భావించి పూజిస్తారు. ఈ పూజను పౌర్ణమి రోజున చేయటం అత్యంత శ్రేష్టం. అయినప్పటికీ ఏ శుభదినమైనా స్వామిని స్మరించి వ్రతం చేయొచ్చు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సమృద్ధి కలుగుతాయి. పూజా ప్రాముఖ్యత. సత్యబద్ధత, నిజాయితీ, విశ్వాసం పెంపొందుతుంది. భక్తులకు ఆరోగ్యం, ధన, విద్య, ఆనందం కలుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ వ్రతం చేసిన వారు జీవితంలో శాంతి, ఐక్యత, సౌభాగ్యం పొందుతారు. ఈ పూజను ప్రత్యేకంగా కొత్త ఇల్లు, వివాహం, పిల్లల విద్య, వృత్తిలోని విజయాల కోసం చేస్తారు. పూజా విధానం, అవసరమైన సామాగ్రి: కలశం, కొబ్బరి, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, అక్షతలు, చందనం, పూలు, పండ్లు, అరటిపండ్లు. పంచామృతానికి కావలసినవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. నైవేద్యం కోసం సిరన్నం అంటే వేడుక బెల్లం, బియ్యం ప్రసాదం లేదా రవ కేసరి. దీపం, అగరబత్తి. దీని క్రమం ఏంటంటే సంకల్పం, ఆచమన, సంకల్పం చేసి వ్రతం చేసేందుకు సిద్ధమవ్వాలి. ముందుగా గణపతి పూజ. ముందు గణనాయకుని పూజ చేయాలి. కలశ స్థాపన. కలశంపై కొబ్బరి ఉంచి స్వామి విగ్రహం లేదా చిత్రం పెట్టాలి. అభిషేకం. పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయాలి. అలంకరణ. తెచ్చిన పూలు, బట్టలు స్వామివారికి అలంకరించాలి. నైవేద్యం, ప్రసాదం సమర్పించాలి. సత్యనారాయణ కథ. 5 అధ్యాయాల కథను శ్రద్ధగా వినాలి. హారతి. చివరిగా మంగళహారతి చేసి తీర్థం, ప్రసాదం పంచాలి. సత్యనారాయణ కథ సంక్షిప్తంగా. ఈ కథ మొత్తం 5 అధ్యాయాలు కలిగి ఉంటుంది. కథలో వ్యాపారులు, రాజులు, బ్రాహ్మణులు, దారిద్ర్యులు, అన్ని వర్గాల వారు వ్రతం చేసి సుఖ సంపదలు పొందినట్లు వివరించబడుతుంది. ఒకసారి వ్రతం చేసినప్పటికీ అది తరతరాల వారికి క్షేమాన్ని ఇస్తుందని చెప్పబడింది. పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా కథ వినాలి. ఇది ఈ వ్రతం ప్రత్యేకత. సత్యనారాయణ స్వామి పూజ ద్వారా కలిగే లాభాలు: గృహశాంతి, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం, సంపద, వృత్తిలో పురోగతి, కుటుంబంలో ప్రేమ, ఐక్యత పెరుగుతుంది. మనసుకు శాంతి, ఆధ్యాత్మిక బలం వస్తుంది. కష్ట సమస్యలు తొలగిపోతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనవి.